మూడవ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 7వ శ్లోకము. అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః. తాత్పర్యము: తానే శ్రీకృష్ణుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, క్షమించు గుణము, మనోవాక్కులయందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము. వివరణ: పరమాత్మ 12వ అధ్యాయంలో భక్తుని లక్షణాల గురించి తెలిపారు. అలాగే ఈ అధ్యాయంలో జ్ఞానికి ఉండవలసిన లక్షణాల గురించి చెప్తున్నారు. అమానిత్వము, నిండుకుండ తొనకదు అన్నట్టుగా జ్ఞానులు ఎప్పుడూ శాంతంగా, అహంభావరహితంగా ఉంటారు. తనను అందరూ గౌరవించాలని, తన ప్రతిభను గుర్తించాలని ఎన్నడూ భావించరు. ఈ గుణాన్ని అమానిత్వము అంటారు. విష్ణు సహస్రనామాలలో అమాని అన్న నామము కూడా ఉంటుంది. ఒకసారి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రైల్వే స్టేషన్లో నిలబడి ఉండగా ఆయన సాధారణ వేషధారణను చూసి కూలి అనుకొని ఒక వ్యక్తి తను సామాను మోసుకొని రమ్మని ఆయనను పురమాయించాడు. ఆయన ఒక్క మాట కూడా అనకుండా ఆ సామాను మోస్తూ ఆ వ్యక్తి వెంట వెళ్ళాడు. ఇంతలో ఆయనను ఎరిగిన ఒక స్థానికుడు ఎంతో బాధపడి, నువ్వు ఎవరి చేతనైతే నీ సామాను మోయిస్తున్నావో ఆయన ఈ నగరంలో గొప్ప సంఘ సంస్కర్త, పేరు పొందిన విద్వాంసుడు అని చెప్పాడు. అటువంటి మహానుభావులకు మానాపమానాలలో ఎటువంటి తేడా ఉండదు. తర్వాత అదంభిత్వం. మనం 16వ అధ్యాయంలో దంభం అనేది అసురీ గుణమని తెలుసుకున్నాం. తమలో లేని జ్ఞానాన్ని ఉన్నట్టుగా ప్రదర్శించుకోవడం దంభం. నిజమైన జ్ఞానులు అలా ప్రదర్శించకుండా సామాన్య మానవులుగా ఉంటారు. ఈ గుణమే అదంభిత్వం. మూడవది అహింస. మన చేతులతో, వాక్కుతో ఇతరులను శారీరకంగా కానీ మానసికంగా కానీ హింసించకపోవడం అహింస. ధర్మాలన్నింటిలో ఇది గొప్పది కనుక అహింసా పరమో ధర్మః అని వేదాలలో చెప్పబడినది. దేశ రక్షణ కొరకు, న్యాయాన్ని నిలపడానికి హింస చేయవలసి వస్తే అది కర్తవ్య పాలనే అవుతుంది. క్షాంతి. సాధుజనులకు ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఓర్పు, క్షమత. ఇది లేనప్పుడు వారు జ్ఞానులు కాలేరు. తరువాత ఆర్జవం. జ్ఞాని ఎప్పుడూ ఎట్టి ప్రలోభాలకు లోను కాడు, వక్ర మార్గాన్ని ఎన్నుకోడు, రుజు ప్రవర్తన కలిగి ఉంటాడు. ఆచార్య ఉపాసనం. ఆచార్యులు ఎన్నో రకాలుగా ఉంటారు. కొందరు ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తారు, కొందరు ప్రాపంచిక విషయాలు నేర్పుతారు. వారు ఇట్టి ధనాపేక్ష లేని జ్ఞానవంతులు. అట్టి జ్ఞానం పొందాలంటే ఆచార్యుని పాదాలను ఆశ్రయించాలి. ఆచార్యుని ఆశ్రయించినప్పుడు తాను అజ్ఞానినని, తనకు జ్ఞానచక్షువులు ప్రసాదించమని వినయంగా వేడుకోవాలి. తరువాత శౌచం. శుద్ధత, పవిత్రత ఉన్నప్పుడు అది శౌచం అనబడుతుంది. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా చెడు ఆలోచనలు లేకుండా అంతఃకరణాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవడం. జలము చూడడానికి శుభ్రంగానే కనపడుతుంది, కానీ దానిలో ఎన్నో క్రిములు ఉండవచ్చు. శుద్ధత, పవిత్రత, స్వచ్ఛత కలిగి ఉండటం వలన గంగాజలము శౌచమనబడుతుంది. స్థైర్యం. చంచలత్వం లేకుండా మనసుని స్థిరంగా ఉంచడం. ఆత్మనిగ్రహం. మన మనసుకు, జిహ్వకు ఏమైనా కావాలనుకున్నా సంయమనాన్ని పాటించడం ఆత్మనిగ్రహం అనబడుతుంది.